అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట ఏంటి అంటే, ఒక ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎలాగంటే తండ్రి లేడు, తల్లి ఉంది. తండ్రి ఉంటే ఒక రకంగా ఉండును, తల్లి ఉంది. తల్లి కూడా కష్టపడి, పిల్లలిద్దరూ కష్టపడి చక్కగా వాళ్ళకి సరిపడా ఏదో బలపరుచుకుని ఒకళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఇంకొకళ్ళు పెళ్లి కుదిరింది. ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వరకు కూడా ఏ భేదం లేకుండా చక్కగా సాగిపోయింది. అయితే రేపొద్దున పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో అని ఆలోచించాళ్ళో ఈ కుటుంబం ఎప్పుడు ఇలా కలిసే ఉండాలి, మేము ఎప్పుడు విడిపోకూడదు, కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆ రకంగా ముందే వాళ్ళకి చెప్పి 4-5 సంబంధాలు వచ్చినా చేసుకోకుండా అటువంటి వాళ్ళ కోసం ఎదురు చూసి ఆ సంబంధం చేసుకున్నారు. చేసుకున్నంత వరకు బాగానే గడిచిపోయింది. చేసుకున్న తర్వాత ముందే వాళ్ళు చెప్పారు, చేసుకున్న తర్వాత పెద్దోడు సంపాదన తక్కువ, చిన్నోడు సంపాదన ఎక్కువ. ఎంత ముందు మాట్లాడుకున్నా మాట అంటే మాట ఇచ్చేస్తారు, మాట్లాడతారు కానండి డబ్బులు కాడికి వచ్చేటప్పటికి భేదాలు వచ్చేస్తాయి. వచ్చిన వాళ్ళు ఏళ్ళలో కలవాలంటే రక్త సోర్స్ కాదు కదండి, అందు గురించి అని కలవలేరు. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటి వాతావరణం మార్పు వచ్చింది. ఎందుకంటే తను మసిలిన విధానం, తను పెరిగిన వాతావరణం వేరు, వీళ్ళ వాతావరణం వేరు. వీళ్ళు కలిసి ఉండాలి అని ఒక భావంతో వీళ్ళు ఉన్నారు. కానీ ఆ వచ్చిన వాళ్ళు మాకు మేముగా బతకాలి, మాకు మేముగా ఉండాలి, మా ఆయన సంపాదన ఎక్కువ కదా, మా బావగారి సంపాదన తక్కువ కదా అనే భేదం పెట్టుకుంది అమ్మాయి. ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు కలిసి ఉండాలా, విడిపోవాలా కదండి. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కూర్చుని ఇలా ఉంది వరుస, ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు తల్లి ఏం సలహా ఇచ్చిందంటే, దూరంగా ఉండి కలిసి ఉండండి, దగ్గరుండి దెబ్బలాడుకోవద్దు, మీ ఇద్దరి మధ్యలో నేను బాధపడాలి, అందుకోసం ఆడ బతుకాళ్ళని బతకనిద్దాం. ఇప్పటివరకు ఏదో లాక్కొచ్చేవు నువ్వు పెద్దోడా, ఆడ బతుకాళ్ళని బతకనిద్దాం, మన బతుకు మనం బతుకుదాం, నేను నీ దగ్గర కొన్నాళ్ళు ఆడి దగ్గర కొన్నాళ్ళు నేను ఉంటాను, లేదు నాకు వీలు లేకపోతే నేనుగా ఒక రూమ్ తీసుకుని ఉంటాను, అంతే తప్ప గొడవలు అనేవి బయటికి అనేది మన ఇంటి గుట్టి వెళ్ళకూడదని తల్లి చెప్పింది. పిల్లలిద్దరూ అదే మాటని, నిజం కూడా అంతే కదా. వచ్చిన వాళ్ళు కలిసి ఉండాలని ఏమి రూల్ లేదు, వాళ్ళ మనస్తత్వాలు వేరు, పెంపకాలు వేరు, మనం అలా ఉండొద్దు అని చెప్పేళ్ళు. ఆ కొడుకు వేరే వెళ్ళిపోయాడు, ఈ కొడుకు వేరే వెళ్ళిపోయినప్పుడు తల్లి ఏం చేసిందంటే ఒక 2 నెలల పాటు ఒకళ్ళ దగ్గర ఒక నెల ఒకళ్ళ దగ్గర ఒక నెల ఉన్నది. ఆవిడికి మనసుకి తృప్తి అని అనిపించలేదు. అప్పుడు ఏం చేసిందంటే ఆవిడ పుట్టిల్లు కూడా ఆ పక్కన దగ్గరలో ఉంది, అందులో ఒక రూము ఉంది వాళ్ళది. అది రెంట్కి తీసుకుంది, ఊరికనే కాదు రెంట్కి తీసుకుని తాను దాంట్లో ఉంటూ తనకేదో పని చేయవచ్చు, ఆ పని చేసుకుంటూ తన పోషణ తను చేసుకుంటుంటే అప్పుడు కొడుకులు ఇద్దరును అమ్మ విడిగా ఉంటుంది కదా, ఓపికనన్నాలో ఉంటానని అంటుంది, అందుకు పోన్లే మావయ్య వాళ్ళ పక్కనే కదా ఉంది పర్వాలేదులే అని చెప్పి అనుకునేళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, ఒక కొడుకు బియ్యం పట్టుకెళ్ళి తల్లికి వేయటం, ఒక కొడుకు సరుకులు పట్టుకెళ్ళి తల్లికి ఇవ్వటం. అది ఒక నెల కొనిచ్చారనుకోండి 2-3 నెలలు తినేస్తుంది కదా ఆవిడ, 3 నెలలు 4 నెలలు వచ్చేస్తాయి. ఆడపిల్లలు లేదు వచ్చి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు, తింటే ఏళ్ళ తినాలి తప్ప. అలా చేసి ఆ తల్లిని సెట్ చేసుకున్నారు. అంటే ఇంటి గుట్టు బయటికి వెళ్ళకుండా పిల్లలు తల్లి కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకునే విధానం అది అని చెప్తున్నాను అనమాట. చాలా సంతోషంగా ఎవరికాళ్ళు ఉన్నారు, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఎవరికాళ్ళు ఉన్నారు. కొని వచ్చేటప్పటికి తల్లికి ఏం కావాలో చూసుకోవటం, తల్లిని హాస్పిటల్కి కావాలంటే తీసుకెళ్ళటం, వైద్యం చేయించటం, ఏదైనా అవసరం అనుకుంటే ఏం చేస్తున్నావు అమ్మా అనుకుంటాం, ఒకళ్ళు ఒక రోజు తమ్ముడు నువ్వు వెళ్ళేవా, అన్నయ్య నువ్వు వెళ్ళేవా అని మాట్లాడుకుంటూ సక్రమంగా సాగింతున్నారు ఆ సంసారాన్ని. వచ్చిన కోడలు చిచ్చు పెట్టాలనుకున్నా మగపిల్లల తల్లి కూర్చుని మాట్లాడుకుని చిచ్చు లేకుండా సవ్యంగా జరిగిపోయేలాగా ఆలోచించుకున్నారు. ఇలా ఆలోచన చేశారనుకోండి ఆ ఇంట్లో గొడవే ఉండదు. ఏమంటారు చెప్పండి.